కార్యసాధక నిబంధనం. కార్యసాధక నిబంధనానికి మూలపురుషుడు అమెరికాకు చెందిన శాస్త్రజ్ఞుడు బిఎఫ్ స్కిన్నర్. ఇతను ఒక ఎలుకను ఒక పేటికలో ఉంచాడు. ఆ పేటికలో ఒక ఇనుప ఊచ ఉంటుంది. ఆ ఇనుప ఊచను కిందికి నొక్కివచ్చు. ఆకలిగా ఉన్న ఎలుకను పేటికలో ఉంచినప్పుడు అది ఆహారాన్ని అన్వేషణకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. యాదృచ్ఛికంగా అది ఊచను కిందికి నొక్కినప్పుడు వెంటనే ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎలుక ఇనుప ఊచను నొక్కడం ద్వారా ఆహారం పొందవచ్చని తెలుసుకుంటుంది. దీన్నే కార్యసాధన నిబంధనం అని స్కిన్నర్ వివరించాడు. కార్యసాధక నిబంధనం యొక్క విద్యా ప్రాముఖ్యం. కార్యసాధక నిబంధనం ఉపయోగించి విద్యారంగంలో ఒక నూతన ప్రక్రియ ప్రవేశపెట్టారు. దీన్నే కార్యక్రమయుత అభ్యాసనం అంటారు. దీన్ని ఏమంటారంటే కార్యక్రమయుత అభ్యాసనం అంటారు. బోధనా యంత్రం అని కూడా దీన్ని పేర్కొంటారు. ఈ పద్ధతిలో క్లిష్టతరమైన బోధన విషయాలు చిన్న చిన్న విభాగాలుగా విభజిస్తారు. ఈ విభాగాలను చట్రాలు అంటారు. అంటే ఈ పద్ధతిలో బోధించే విషయాన్ని చిన్న చిన్న సోపానాలుగా విభజిస్తారు. విద్యార్థి ఈ చట్రంలోని విషయాన్ని చదివి ఒక ప్రశ్న లేక సమస్యకు జవాబు ఇవ్వవలసి ఉంటుంది. తానిచ్చిన జవాబు సరి అయినది కానిది అప్పటికప్పుడే సరిచూసుకోవచ్చు. ఇక్కడి స్వీయ అభ్యాసనం జరుగుతుంది. విద్యార్థి తానిచ్చిన జవాబు సరైనదా కాదా అని అప్పటికప్పుడే తెలుసుకోగలుగుతాడు. ఇక్కడి వ్యక్తిగత తారతమ్యాలను బట్టి అభ్యాసనం జరుగుతుంది. బోధనా యంత్రాంగంలను అసలు మొట్టమొదట కనుగొన్నది ప్రిన్స్ అనే శాస్త్రజ్ఞుడు. తర్వాత దీన్ని స్కిన్నర్ అభివృద్ధిలోకి పరిచాడు. ముఖ్యంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. మొదటిది ఉద్దీపన అధికారిక నిబంధనం. దీన్నే ఉద్దీపన రకం నిబంధనం అందురు. రెండవది ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పడును. సహజమైన ఉద్దీపనను ప్రకృతి అయిన ఉద్దీపనను బంధం ఏర్పడును. ప్రతిస్పందనకు రాబట్టడం జరుగును. అభ్యాసనకు పాత్ర నిష్క్రియాత్మకం జరుగును. అదే కార్యసాధక నిబంధనకు సిద్ధాంతం. ప్రతిస్పందన అధికార నిబంధనం. దీనినే ప్రతిస్పందన రకం నిబంధనం అందురు. ప్రతిస్పందనలో మార్పుపై గురి పెట్టుబడును. ప్రతిస్పందన ప్రతిఫలానికి మధ్య బంధం ఏర్పడును. ప్రతిస్పందన స్వచ్ఛదనముగా వెలువడును. ప్రతిస్పందన వ్యక్తి వ్యక్తపరచడం జరుగును. అభ్యసనకు పాత్ర క్రియాత్మకం. శాస్త్రీయ కార్యసాధక నిబంధనలు